హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్కి మనం మెడకి నడుముకి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, చిన్న కట్ వర్క్ వస్తే ఆ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలి, అది ఫినిషింగ్ అంటే బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందన్నమాట. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ పెట్టానండి. ఇలా మనం అన్నిటికీ సరిపడా అంటే ఇప్పుడు బ్లౌజ్కి సరిపడా బ్యాక్ పార్ట్కి మన ఫ్రంట్ పార్ట్ మెడకి చక్కగా ఇలా మనం బొందు అనేది అంటే ఒక క్లాత్ ఒక మీటర్ క్లాతులు మనం తీసుకుంటాం కదా, పాలిస్టర్ కానీ పాటూరి పట్టు కానీ తీసుకున్న తర్వాత ఇలా 1 ఇంచ్ వెడల్పు మీద కట్ చేసి చక్కగా థ్రెడ్ని తయారు చేసుకోవాలి. థ్రెడ్ మనకి ఒకవేళ 2 సైడ్స్ పాదంతో రాకపోతే 1 సైడ్ పాదంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఈజీగా సన్నగా వస్తుందన్నమాట. ఇగో ఇలా చేసుకొని త్వరగా మనం బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు, ఓకేనా. నేను ప్రతి దానికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కడైనా వీలుంటే వేస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనం చక్కగా ఇలా తీసేసి చిన్న కట్ వర్క్ అనమాట. ఈ కట్ వర్క్ని మనం ఏంటి అంటే అంతగా తిప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఏదో నక్కులు ఉంది కాబట్టి లైట్గా తిప్పొచ్చు అనమాట. మరీ సన్నగా ఉంది, పాదం తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఓకేనా. ఇలా కొంచెం డాట్ వేసుకోవాలి ఆ మెడ వెడల్పు తగ్గడం కోసం, ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ ఏంటంటే ఒరిజినల్ స్టిచ్చింగ్ అది ఒరిజినల్ కొలత కాబట్టి లైనింగ్ తీసుకుని వెనక ముందు ఇలా నేను వీపుకి ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసాను. చూడండి, వెనక కింది భాగంలో వీపుకి థ్రెడ్ పైపింగ్ వేసి దీన్ని బోర్లించాలి. దీని మీద ఇలా బోర్లించి ఇప్పుడు ఆ నెక్ అనేది వేసుకోవాలి మనం. చూడండి, ఇటువైపు సమానంగా చూసుకోవాలి. గుండు సూది అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని చక్కగా ఇప్పుడు దీన్ని చూడండి, ఆ యొక్క కట్ వర్క్ వేయాలి అంటే ఒక పాదం ముందు అంటే కొంచెం వెడల్పు మీద మనం ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే మెడ అనేది మీకు ఏంటి అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. తర్వాతకి దాన్ని స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇప్పుడు నడుము భాగానికి కూడా ఈ కుట్టు అనేది వేసేయాలి. ఇలా ముడతలు లేకుండా చేతులతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మనం కుట్టు వేసామనుకోండి, చాలా బాగుంటుందండి. చాలా అందంగా కూడా వస్తుంది, ఓకేనా. ఈ ఎగస్ట్రా పీస్ని తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ కట్ వర్క్ని చిన్నగా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి చక్కగా ఎలా వేస్తున్నాను. ఆ కుట్టు ఫస్ట్ వేసిన కుట్టు ఏంటంటే పాదం మందం కొంచెం దూరంగా క్లాత్ కదలకుండా ఉండడం కోసం వేశాను. ఇప్పుడు చూడండి చక్క ఆ కట్ వర్క్ని కవర్ చేస్తున్నాను. ఇలా మనం ఓపిక్గా వేసుకుంటే మంచిదండి. ఈ బ్లౌజ్ కుడితే 600 అండి. ఇలా కట్ వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ది కుడుతుంటే 600 తీసుకుంటాను నేను. ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే ఏకదమ్గా ఉంటుందన్నమాట. అలా మనం ఫినిషింగ్ చేయాలి. కస్టమర్ని ఎప్పుడైనా మనం ఏంటంటే ఒప్పియాలి. ఒప్పించి వాళ్ళకి మంచిగా నీట్గా ఉన్నట్టుగా మనం చూపించాలన్నమాట. పని నీట్గా ఉండాలి. పని నీట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ కస్టమర్ వెళ్ళి మళ్ళీ ఇంకో కస్టమర్ని తీసుకొస్తారనమాట. మనం అమౌంట్ వాళ్ళకి ఏంటి అంటే కుదిరింది అనుకోండి, అమౌంట్ ఆలోచించరు ఎవరైనా కూడా. ఇంకా వీళ్ళ కాడ మనం కుట్టియాల్సిందే తప్పదు అని చెప్పేసి కుట్టిస్తారనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఎగస్ట్రా క్లాత్ని మొత్తాన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసిన తర్వాత కాట్ అనేది పెట్టాలి. అక్కడక్కడ కాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అక్కడ మూలలు అనిపిస్తున్నాయి చూడండి, కాట్లు అనేవి పెట్టాలి మనం, ఓకేనా. ఇలా కాట్లు పెట్టేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం రివర్స్ తీసుకోవాలి. రౌండ్ అనేది నీట్గా రావాలి అంటే మనం ఆ కాట్లు పెట్టాల్సిందేనండి. ఇలా రివర్స్ తీసేస్తే మనకి నడుము లోడింగ్ అయిపోయింది, ప్లస్ మెడ లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద నుంచి ఒక కుట్టు వేయాలి. వీలైతే మగ్గం వర్క్ బ్లౌజ్కి కూడా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఒక వీడియో చేస్తానండి. కావాలి అన్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్కి మనం థ్రెడ్ పైపింగ్ వేసి 600 ఉంటుందండి. నార్మల్గా మగ్గం వర్క్ తిప్పి వేసి కుడితే మనం 500 ఉంటుంది. 100 ఎక్కువ అనమాట థ్రెడ్ పైపింగ్ వేస్తే. అది కూడా ఎలానో నేను మీకు చూపిస్తాను. కంప్యూటర్ వర్క్కి కూడా ఒక టేస్ట్ చూపిస్తాను, మగ్గం వర్క్ దానికి కూడా ఒక టేస్ట్ చూపిస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నడుము భాగానికి పై వైపున మనం కుట్టు వేసాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఇంకో ఇలా అనుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. చూడండి, స్పీడ్ మీద చక్కగా ఇలా కదిలించుకుంటూ వేస్తానండి నేను. ఆ కట్ వర్క్ కనిపించేటట్టుగా నీట్గా మనం కుట్టు వేసుకున్నాం లోన ఇప్పుడు కూడా అలాగే ఇలా బయటికి అనుకుంటూ వేళ్లతో చక్కగా వేసుకోవాలి. ప్రతి పని కూడా ఏంటి అంటే మనం ధోకా చేయొద్దు. పనిలో ఏంటి అంటే ఏదో అడపాదడప కుట్టాంలే అని ఆ అడపదడప కుట్టిన దానికి డబ్బులు మనం ఆశించొద్దు అనమాట.
ఎప్పుడైనా కూడా మనం కష్టపడాలి, కష్టపడి మనం డబ్బులు తీసుకోవాలి. కష్టపడకుండా ఏదో తత్తరబుత్తరగా కుట్టి నేను చూస్తున్నానండి. ఒక ఒక మేడం ఇక్కడే కుడతారు. ఆ మేడం ఒక స్టిచ్చింగ్ నేను చూశానండి. ఆమె కుడుతుంది, సీనియర్ టైలర్, ఒక 20 సంవత్సరాల టైలర్. కానీ ఆ కుట్టు ఏంటి అంటే ఎలా ఉంటుందంటే అద్రభద్రగా ఉంటుందన్నమాట కుట్టు. నేను ఆమెను తప్పు పట్టట్లేదు, ఆమె పనిని తప్పు పట్టట్లేదు. మనం పని చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి అది ఏంటి అంటే వంక కనపడకూడదు అనమాట. వేరే టైలర్ కూడా చూసి ఆశ్చర్యపోవాలి. పని అలా ఉండాలన్నమాట. ఓకేనా? అలా చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మనం డబ్బులు తీసుకున్న దానికి న్యాయం అనేది ఉంటుంది. ఇలా మనం ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ముడతలు లేకుండా ఈ పై పార్ట్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఒకేసారి ఈ పని అనేది కంప్లీట్ చేసుకోవాలండి. మళ్ళీ బ్యాక్ పార్ట్కి వచ్చామా అంటే ఇక దానికి మనం షోల్డర్ లోడింగ్ కోసం రావడమే. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క వెనక పట్టీలు వేసుకోవాలి. ఈ వెనక పట్టీ అంటే మీకు తెలుసు కదా, డాట్స్. ఇవేంటి అంటే మెడకి మనం కొంచెం 3 ఇంచులు 4 ఇంచుల దూరంలో వేసుకోవాలి. అంటే మధ్యలో మెడకి మధ్యలో కాడ నుంచి 4 ఇంచుల దూరంలో వేసుకోవాలి. ఇది కప్పు పొడవు ఉంటేనేమో 3.5, తక్కువ ఉంటేనేమో 3 వేసుకోవాలి. ఈ డాట్ కూడా చాలా ఉపయోగకరమైనదండి. దీనివల్ల మనకి ఏం యూస్ ఉండదని చాలామంది కొద్దిగా ఎలా పడితే అలా వేస్తారు. అలా కాదు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లావు వేసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లావు తక్కువగా వేసుకోవాలి. వెనక డాట్ కూడా ముందు డాట్తో పాటు. ఇది ఫ్రంట్ కట్ బ్లౌజ్ అండి. అయితే ఇప్పుడు దీనికి కూడా ముందు భాగం కట్ వర్క్ వచ్చింది. దీన్ని కూడా ఇగో ఇలా తిప్పుతున్నాను చూడండి. చక్కగా కొంచెం మనకు అర్థమైపోతుంది కదా సీన్ అనేది. ఇలా చేసుకుంటూ మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని చూడండి ఇలా. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఆ కుట్టు వేసుకొని ఇప్పుడు ఈ కుట్టు వేయాలన్నమాట. ఇలా చక్కగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందంటే ఇక మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది, దాన్ని థ్రెడ్ పైపింగ్ వేసుకోవటమేనండి, ఏం లేదు. ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి అయిపోతుంది. ఒరిజినల్ పార్ట్ తీసేసుకోవచ్చు. చక్కగా తీసేసి కాట్లు పెట్టాలి. ముందు వర్క్ ఉన్న దగ్గర మనం నీట్గా పని అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఈ రివర్స్ తీసేసి పైనుంచి కుట్లు వేసుకోవాలి. ఆ మూలల దగ్గర, ఆ రౌండ్స్ దగ్గర కొంచెం ఇలా మనం మొత్తం కూడా చేయాలన్నమాట నీట్గా. ఓకేనా? ఇలా చేసేసి ఇప్పుడు పైనుంచి కుట్టు వేయాలి. ప్రతి పనిలో కూడా మనకి ఏంటి అంటే చిన్నగా చేయాలి. నీట్నెస్ రావాలి అంటే ఫస్ట్ ఒకేసారి గబగబా ఉరుకులు పెట్టొద్దండి. పని చిన్నగా చేసి నీట్గా నేర్చుకోవాలి. తర్వాతకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎన్నో బ్లౌజులు కుట్టేస్తాం మనం. ఓకేనా? నీట్గా ఎన్నో బ్లౌజులు కుడతాం. ప్రతి పని కూడా మనం ఏంటి అంటే సైడ్ జాయింట్లు కానీ ముందు ఫ్రంట్ పార్ట్ కానీ నీట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి బ్లౌజ్లో. ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకుందాం ఇలా. ఓకేనా? చూడండి ఇక్కడ కొంచెం చిన్న జాయింట్ వచ్చిందండి కింది బాజులో, దాన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలి నీట్గా. చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నాను. కచ్చా పక్కగా కూడా మనకు పని అనేది లేదు. ఇప్పుడు పాదం మళ్ళీ యథావిధిగా సరి చేసుకోవాలి. ఇందాక థ్రెడ్ పైపింగ్ కోసం మనం పాదం చేసాం కదా, అది చేసుకున్న తర్వాత దీని మీద కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ని కూడా తొలగించుకోవాలి అడ్డం రాకుండా. ఓకేనా? ఇప్పుడు చిన్న క్లాత్ తీసుకొని దాని మీద జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఆ జాయింట్ వేసినట్టు కూడా అర్థం కాదండి, అంత నీట్గా వేయచ్చు జాయింట్. ఇలా వేసేసుకుంటే కథం. అసలు జాయింట్ ఉందా ఇక్కడ అని పర్టిక్యులర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఎగస్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఒక ఫ్రంట్ అయిపోయిందండి. ఇప్పుడు దీని పక్కన ఒక ముక్క ఉంటుంది, ఫ్రంట్స్ కట్ ముక్క. ఆ ముక్కని రెడీ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేసి దాన్ని కూడా రెడీ చేసుకుందాం. ఓకేనా? చూడండి, పైపింగ్ మీద ఏలు పెట్టి అలా గుంజుకుంటూ రౌండ్ని తిప్పాలన్నమాట. అప్పుడే మనకి రౌండ్ అనేది తిరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆపోజిట్గా చూసుకొని ఇలా మనం మడత పెట్టేసుకొని చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ ఎగస్ట్రా క్లాత్ని తీసేసి చిన్న కాట్లు అనేవి పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇలా కాట్లు పెట్టేసి చక్కగా మనం చూడండి ఈ లైనింగ్ వైపుకి ఖర్చు తిప్పేసి ఒక కుట్టు వేయాలి. థ్రెడ్ పక్కనే వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా గోటితో ఒకసారి గీసుకొని చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవాలి.
స్టిచ్చింగ్ వీడియోలు చాలా టైం పడుతుందండి. ఈ వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను. ఇంకా మనం కుట్టినంతే చిన్నగా రావాలి అంటే ఇక చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో 30-40 నిమిషాలు ఉంది. దాన్ని 23 నిమిషాలు కుదించాను. అంటే కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట. స్పీడ్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను. ఇలాంటి వీడియోలన్నిటికి కూడా వాయిస్ ఇస్తానండి. మీరు చక్కగా నా మాటల రూపంలో కొంచెం, పని రూపంలో కొంచెం చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇలా ఇది కూడా మనం రెడీ చేసుకుందాం. ఓకేనా? ఈ దీనికోసం నేను థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుంది. వెనక పార్ట్ కొంచెం వేసాం, ముందు పార్ట్ కూడా వేసేసామన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ పీసుల్ని తీసేద్దాం మనం మంచిగా. తీసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ మనకి ప్రిన్స్ కట్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల్ని తీసుకొని చక్కగా మనం వాటికి పైపింగ్ వేసేసుకున్నాం. ఆ ముక్కలకి లైనింగ్ ముక్కలు ఉన్నాయి చూడండి, అది ఒరిజినల్ ముక్కలు కూడా లైనింగ్ ముక్కలు రెండు సమానంగా కట్ చేసుకోవాలి. ఒకే లెవెల్లో కట్ చేసుకొని లైనింగ్ ముక్కకి ఒరిజినల్ ముక్కకి వేయాలి. పాటూరు ముక్కకి వేసి ఆ పైపింగ్ పైన అది ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ అలా పెట్టి, పైకేమో ఒరిజినల్ పార్ట్, కిందికేమో లైనింగ్ పార్ట్ పెట్టి లోడింగ్ చేయాలి. ఇలా చూడండి, చిన్నగా ఎంత నీట్గా వస్తుందో చూడండి పైపింగ్ అనేది. ఇలా వేసుకోవాలన్నమాట. ఫ్రంట్స్ కట్ ముందు భాగం ఇది లోడింగ్ అంటారు. పైపింగ్ కూడా మనకు అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఇది ఒక మోడల్, అదొక మోడల్ అన్నట్టు. ఇలా మనం ఇది కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. కానీ మనకేంటి అంటే కొంచెం టైం అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇలా దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దానికేమో వార్లాగా గుంజి పారేయచ్చు వెంటనే కుట్టి అతుకు పెట్టేసి. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క చంక వైపు క్లాత్కి ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ చేసేసి ఇక యథావిధిగా మనం ఈ కటింగ్ని చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీంతో పాటు నేను చిన్న చిన్న షార్ట్స్ తెస్తానండి. వీడియో పెట్టినట్టుగా నాకు ఐడియా లేదు. మన ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ ఉంటాను. అందువల్ల కొంచెం సెల్ అనేది మధ్యలోకి తీసుకొచ్చి తీశాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మనకి. వాళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. అందువల్ల తీస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి 1.5 ఇంచెస్ మీద వెడల్పు మీద తీసి ఇలా మనం కొంచెం బయటికి పెట్టేసి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు పైనుంచి కుట్టు అనేది వేయాలి. చాలా ఈజీగా ఇప్పుడు ఇలా లోనకు మలిచేసి ఈ కుట్టు వేసుకోవాలి. ఉక్సు పట్టి అయినా కాజాల పట్టి అయినా కొంచెం ఖర్చు ఎక్కువగా పట్టుకోవాలి. ప్లస్ ఏంటంటే వేసే క్లాత్ కూడా కొంచెం డబల్గా మలుచుకునేవి వేసుకోండి. ఎందుకంటే గట్టిగా ఉండాలి. ఉక్సులు పెట్టేది ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే మొత్తం ప్రెజర్ మొత్తం ఉక్సుల మీదనే పడుతుందండి. ఆ భుజం మీద ఉక్సుల మీద పడుతుంది. కాబట్టి మనం చేసే పని ఏదో మనం చేసేది నీట్గా చేసుకోవాలన్నమాట. అప్పుడు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కాజాల పట్టికి ఒక పీస్ తీసాను 3 ఇంచెస్ తీసేసి, అలాగే లైనింగ్ కూడా ఒక 3 ఇంచెస్ అనేది తీసేసి ఇప్పుడు దీన్ని రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 4 వైపులు కుట్లు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే కాజాల పట్టి నీట్గా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఆ ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇంకో పార్ట్ తీసుకొని దానికి ఇప్పుడు ఈ కాజాల పట్టిని యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా చక్కగా మనకి ఇది అనేది వచ్చేసింది. చూసారు కదా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కుట్టు వేసుకున్న తర్వాత చిన్నగా దాన్ని పైకి మలిచి 2 డబల్గా కుట్టు వేసుకోవాలి. మందం అనేది ఎక్కువగా ఉండాలి మనకి. మందం ఎక్కువ ఉండి ఇలా కుట్టు వేసి మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. దార పోగు కూడా ఉంచొద్దండి. నీట్గా మనం పని అనేది చేసుకోవాలి. ఫ్రంట్స్ కట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక 2 ముక్కలు తీసుకోవాలి. కింద పట్టీ వేయాలి కదా ఫ్రంట్ పార్ట్లకి. ఇలా 2 ముక్కలు తీసేసుకొని చక్కగా ఇలా వేసేయాలి. ఇలా కుట్టు కింద చేతి పని పట్టి పెట్టుకోవచ్చు, మిషన్ కుట్టు కూడా వేయచ్చు. ఇలా పైనుంచి ఒక కుట్టు వేయాలి.
ఇలా వేసిన తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకొని ఇలా మలిచి పాదం మందం ఖర్చు పెట్టి కుట్టు వేసుకోవాలి. నేనైతే మిషన్ కుట్టే వేస్తాను, మీరైతే చేతి పని కూడా చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా కూడా కటింగ్ అనేది చేసుకోవాలండి మనం, అటువైపుకి ఇటువైపుకి. ఇప్పుడు దానికి కూడా అంతే, సేమ్ యాస్టీస్గా. వెనక ఏంటంటే మనం లోడింగ్ చేసాం కాబట్టి పట్టి వేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని కూడా లోడింగ్ చేయొచ్చు అన్నయ్య అనొచ్చు, కానీ ఫ్రంట్స్ కట్కి చేయడం రాదమ్మ. కింది పార్ట్ లోడింగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందువల్ల ఇలా మనం చేసుకోవచ్చు. దీనికైతే పైపింగ్ వేయచ్చు, కానీ లోడింగ్ చేయడం రాదు. ఇలా మనం 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా సీదా మీద షోల్డర్ అనేది కుట్టు వేసుకోవాలి. లోడింగ్ చేయాలి. ఇది కూడా చూడండి, ఇలా 2 కూడా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి చక్కగా. వేసుకోవాలి ఎంత కొంచెమే, చివర్లు బయటికి కనిపించకుండా, ఆ దారపోగులు కనిపించకుండా చివర్ల వరకే వేసుకోవాలన్నమాట. పాదం అంటే పాదం పట్టకూడదు. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసి రివర్స్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఆ భుజం మీద ఖర్చుని వెనక్కి అనుకొని ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. కొంచెం ఈ పనులు రిస్కేనండి, ఎందుకంటే చూసి చూసి కళ్ళు పోతాయి, కూర్చొని నడుములు పోతాయి, కాళ్ళు వాస్తాయి, తలనొప్పి వస్తుంది, మెడ నరాలు గుంజుతాయి, సైట్ ఎక్కువ అవుతుంది. ఆదాయం ఉంటుంది కదా అని మనం కూర్చున్నా కూడా ఇబ్బందేనండి. అలా కాకుండా ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత కొద్దిసేపు నిలబడి మంచినీళ్ళు తాగడం, ఫైల్స్ ప్రాబ్లం కూడా వస్తుందండి టైలర్ పెట్టుకున్న వాళ్ళకి. కొద్దిసేపు లేవాలన్నమాట. లేచి కొంచెం మంచినీళ్ళు తాగుతూ మధ్యలో కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల మనకి చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇంకా పార్ట్స్ మొత్తం అయిపోయాయండి, దగ్గర పడుతుంది వీడియో. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది వీడియో. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ చక్కగా వేసేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు దీనికి కూడా కట్ వర్క్ అనేది ఫిట్ చేయాలి కదా మనం. ఇంక ఇలా ఈ బ్లౌజ్ చాలా అందంగా చాలా నీట్గా ఉంటుందండి వేసుకుంటే. ఫిట్టింగు, కటింగు, మళ్ళీ ఆ వర్క్ కూడా అఫీషియల్ వర్క్ అనమాట. రుబ్బెన్ వర్క్ అని కడదానాలతో మంచిగా చేస్తారు, చాలా బాగుంటుంది మగ్గం వర్కు. ఆ వర్క్కు తగ్గట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ ఉందండి మన దగ్గర. ఎంత నీట్గా ఉంటుందంటే వాళ్ళు వేసుకొని వస్తారండి మన దగ్గరికి. అప్పుడు నాకు అనిపిస్తుంది ఈ బ్లౌజ్ నాకు కుట్టింది అనిపిస్తుంది. అలికినట్టే నీట్గా, కొంచెం కూడా ముడుతుండదు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా దగ్గర కూడా ఎవరైనా లేడీస్ ఇలా బ్లౌజులు వేసుకొని చక్కగా చూపించే వాళ్ళు ఉంటే, మన తెలంగాణ కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం భయపడుతూ ఉంటారండి. మీడియాలోకి చీర కట్టుకుని రావడానికే భయపడతారు. బ్లౌజ్ వేసి చూపించాలంటే లేడీస్ కొంచెం భయపడతారండి. చాలామంది వీడియోస్లలో చూస్తున్నాను, కొంతమంది ఆ లేడీస్ చూపిస్తున్నారు బ్లౌజ్ వేసుకొని కుట్టి. నాకు అలా ఆశ అన్నమాట, మీకు ప్రాక్టికల్గా చూపించాలని. కానీ ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. చూస్తున్నాను, ఎవరన్నా అలాంటి వాళ్ళ పిల్లలు ఉంటే చక్కగా నేను కుట్టిన వెంటనే వేసి చూపిస్తాను మీకు వీడియోలో. చేతి పని చేసి విత్ సెకండ్లలో వాళ్ళకి వేసి చూపించాలని ఉంటుందన్నమాట నాకు కూడా, కుట్టినట్టు. ఎందుకంటే మీకే అర్థమవుతుంది అన్న ఇంత బాగా కుడుతున్నాడా అని. ఓకేనా? అయితే ఇప్పుడు చేతులకి లైనింగ్ అండ్ ఒరిజినల్ చక్కగా ఇలా కుట్టుకోవాలి. చంక పేలికలు వచ్చాయండి చేతులకి. ముందే నేను ఏం చేశానంటే జాయింట్ చేశాను, అది మీకు చూపించలేదు. చంకలు అంటే లైనింగ్కి వచ్చాయి, ఒరిజినల్కి లేదండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చిన్న పీస్ ఉన్నా కూడా వేసుకోవాలన్నమాట. మనం చంక పేలిక అనేది వేయాలి, వేస్తేనే మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా సగానికి ఒక కాటు పెట్టేసి ఇప్పుడు చేతులు ఇలా సెంటర్ నుంచి ఇలా కొలుచుకొని చక్కగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చంక భాగం, బాడీ పార్ట్ గుంజిన, చంక భాగం గుంజిన ముడతలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా కూడా ఆ ముడతలు రాకుండా చాలా చక్కగా ఈజీగా ఇలా మలుపుకుంటూ చంక భాగాన్ని వేయాలండి. ముడతలు ఎక్కువగా వస్తాయి అంటే సైడ్ జాయింట్లు చంక దగ్గరేనండి ముడతలు. ఈ రెండింటి దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా మనం చేసుకోవాలన్నమాట.
ఎందుకు ఎక్కువ వస్తాయంటే గుంజి వేసిన మనం ఇంకొకటి ఏంటి అంటే లైనింగ్ ఉతికి వేయకపోయినా, ఇంకోటి ఏంటి అంటే మనం సరిగ్గా కుట్టు చూసుకోకపోయినా కూడా మనకు నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా? అలా నీట్గా రాదు. మనకి ఏంటంటే సైడ్లు అది ముడత అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది నడుము ఎంత ఉందో చూసుకొని సైడ్ జాయింట్ వేద్దాం. నేను ఒక్కొక్క చెయ్యి చూపించానండి మీకు అర్థమవుతుందని. ఇది వచ్చేసి ఇప్పుడు 26 ఉంది. సేమ్ అది కూడా 26 రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టాలి. చెయ్యి వచ్చేసి 5 ఉంది, 4.5 5 ఉంది. ఓకేనా? చంక భాగం వచ్చేసి 7 8 దాకా ఉందండి. అవన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టేస్తాను చూడండి. ఒక పార్ట్ ఇప్పుడు మనం అది నడుము చూసాం కూడా, దాంట్లో 4 భాగాలు చేసి ఈ 4 భాగాలకి 4 ఇటుకంటే ఫ్రంట్ పార్ట్లు 2 భాగాలు, బ్యాక్ పార్ట్లు 2 భాగాలకి ఇలా గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకేమవుతుందంటే జాయింట్ వేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ అనేది, సైడ్ జాయింట్ అనేది. ఇప్పుడు 4.5 చేయి లూజ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ప్రతి వీడియో కూడా ఇలాగే క్లారిటీగా, నీట్గా, అందంగా మీకు అర్థం కావాలని పెడుతున్నానండి. నా వీడియోకి సపోర్ట్ చేయండి. నాకు మంచిగా లైక్లు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, చూసినట్లయితే పని ఏం నేర్చుకున్నారు, ఈ కామెంట్లు నాకు చేయండి. నాకు ఆనందంగా ఉంటుంది. నా చెల్లెళ్ళు చూస్తున్నారు, ఒక కామెంట్ నాకు అక్కడి నుంచి వచ్చిందన్న ఆనందం నాకు మిగిలించాలన్నమాట. ఒక కామెంట్ చూసినప్పుడేనండి ప్రతి యూట్యూబర్కి కూడా మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు, ఆ కామెంట్ అంత ఆప్యాయంగా పెట్టడం వల్ల మీ మధ్యలో మా మధ్యలో ఒక అనుబంధం అనేది తెలియకుండానే ఏర్పడుతుందన్నమాట. చూసి అనుబంధం, తిని అనుబంధం పెంచుకోవడం కన్నా కూడా మీరెవరో మేమెవరో తెలియకుండా అనుబంధం పెంచుకోవడం చాలా గొప్పతనం అండి అది. అలాంటి బంధం మనం ఎప్పుడూ ఉంచుకోవాలి, తెగిపోకుండా ఉండాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైనా కూడా నా వీడియో చూసేవాళ్ళు ప్రతి వీడియోకైనా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్ చేయండి మంచిగా. మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఇవి నాకు డీటెయిల్స్ కావాలండి. ఎందుకంటే నాకు అవి బూస్ట్ లాంటివి అనమాట. ఇంతమంది చూస్తున్నారు నా సిస్టర్స్, ఇంతమందికి నా యొక్క వీడియో ఉపయోగపడుతుంది అని చూసి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి. ఓకేనా? ఇప్పుడు నడుము మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్గా వచ్చేసింది 26. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయాలి అంటే సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా ఒకదానిమిటి ఒకటి వేసి మంచిగా ఓవర్లాక్ చేసి చక్కగా మనం రెడీ చేసుకోవాలి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మన వీడియో ఎంత బాగుందో, ఈ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగే అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ నేను చక్కగా స్టిచ్చింగ్ మీకు చూపిస్తుంటాను కటింగ్తో పాటు. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చక్కగా ఈరోజు వీడియో మంచిగా చూసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా